బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జయం రవి ఒక సంచలన పోస్ట్ పెట్టారు. ఆ సంచలన పోస్ట్ లో అనేక రకాల భావాలు కనిపిస్తున్నాయి. తన మాజీ భార్యకు సంబంధించి ఎంతో రోధిస్తూ పెడుతున్నటువంటి ఆ పోస్ట్ చూసి అందరూ కూడా నెటిజన్స్ వైరల్ గా మారింది. ప్రెసెంట్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ట్వీట్ ప్రెసెంట్ అయితే తన మాజీ భార్య తనని టార్చర్ చేస్తోంది అని చెప్పి ఎంతో ఆవేదనతో పోస్ట్ పెట్టడం జరిగింది. తమిళ నటుడు ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత తమిళంలో జయం సినిమా 2003లో జయం సినిమా తీసి జయం రవిగా ఎంతో హిట్ అయ్యాడు. మనందరికీ తెలుసు జయం రవి అంటే గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. అలాంటి హీరోకి ప్రెసెంట్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడం పట్ల పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. తన మాజీ భార్య తనను దోచుకుందని, ఇప్పటికే టార్చర్ చేస్తోందని జయం రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన ఆడంబరాల కోసం మాత్రమే ఆమె కుటుంబం నన్ను ఇన్నాళ్ళుగా దోచుకున్నారు, ఆర్థికంగా నన్ను డిప్రెషన్లోకి నెట్టారు, ఆర్థికంగా నన్ను నా నుంచి ఎంతో వాళ్ళు దోచుకున్నారు అని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అలాగే కోర్టుల్లో అప్పులు చేసి షూరిటీగా నన్ను పెట్టి నడి రోడ్డు మీదకు లాగారు వారి కుటుంబం, అలాగే నా మాజీ భార్య అని చెప్తున్నారు. నన్ను ఆర్థికంగా ఎంతవరకు కుంగదీసుకోవాలో అంతవరకు లొంగ తీసుకున్నారని చెప్తున్నారు. అలాగే కన్న బిడ్డల్ని కూడా చూడనివ్వటం లేదు. నా కన్న బిడ్డల్ని కూడా ఎప్పుడైనా వెళ్ళి పలకరిద్దామన్నా కూడా గత కొంతకాలంగా మేము దూరంగా ఉన్నప్పటికీ కూడా వెళ్దామన్నా కూడా రైట్ దానికి సంబంధించి వెళ్దామనుకున్నా కూడా నడి రోడ్డు మీద నన్ను నిడబెట్టి నన్ను ఇంట్లో కూడా రానివ్వట్లేదు అని చెప్తున్నారు. అయితే మానసికంగా శారీరకంగా నేను కంప్లీట్గా అలసిపోయాను తనతో అని జయన్ రవి ఎమోషనల్గా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఎలాంటి నా జీవితంలో ఓ వెలుగులా వచ్చింది కెనిషా అని చెప్పి కెనిషాకు సంబంధించినటువంటి ఒక పోస్ట్లో చిన్న వరుస వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే కన్న బిడ్డల్ని కూడా చూడనివ్వటం లేదు అని చెప్తున్నటువంటి జయన్ రవిని చూస్తుంటే అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మానసికంగా శారీరకంగా నేను అలసిపోయానని చెప్తున్నారు జయం రవి. అలాంటి నా జీవితంలో ఓ వెలుగులా కెనిషా వచ్చింది. ఎన్నో బాధలు భరించాను, ఇక ఓపిక నశించిపోయింది అని చెప్తోంది. ఇన్నేళ్లుగా నా తల్లిదండ్రులను కూడా కలవలేదు, ఆమె చేస్తున్నటువంటి టార్చర్ ఆ విధంగా ఉంది అని చెప్పి జయం రవి చెప్తున్నారు. కొన్నాళ్ళుగా రిలేషన్లో ఉన్నటువంటి జయం రవి అలాగే సింగర్ కెనిషా కొన్నాళ్ళుగా రిలేషన్లో కొనసాగుతున్నారు. అలాగే మొదటి భార్యకు సంబంధించినటువంటి బిడ్డలను కూడా కలవనివ్వకుండా చేస్తోంది అని చెప్పి మాజీ భార్యకు సంబంధించి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అలాగే తమిళ నటుడు జయం రవి ఎమోషనల్ పోస్ట్ పట్ల ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కోర్టుల్లో అప్పులు చేసి షూరిటీగా తనని వాడుకొని నన్ను రోడ్డు మీద పెట్టారు, నన్ను రోడ్డుకు లాగేశారు, నన్ను ఫైనాన్షియల్గా డిప్రెషన్లోకి నెట్టారు, ఆర్థికంగా నన్ను దోచుకున్నారు, ఆర్థిక లాభం కోసం మాత్రమే నన్ను ఇన్నాళ్ళుగా నాతో తను ఉంది. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ అయితే దూరంగా ఉంటున్నాము, కానీ ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా బిడ్డల్ని చూడడానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, నా బిడ్డల్ని కన్నారా చూసుకొని ఎన్నో రోజులైందని చెప్పి ఎమోషనల్గా కొంచెం పెద్ద పోస్ట్ పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ దానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, చూస్తున్నాం కదా జయం రవికి సంబంధించినటువంటి ఎమోషనల్ పోస్ట్ని ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అయితే కెనిషా సపోర్ట్ జయం రవి అయితే సుదీర్ఘ పెట్టడం జరిగింది ఈ రోజు. అయితే కెనిషా రిలేషన్ లో ఉన్నట్లు కూడా ఎంతో కాలం నుంచి అయితే వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కెనిషాను ఉద్దేశించి కూడా జయం రవి తాజాగా ఒక సుదీర్ఘ పోస్ట్ అయితే షేర్ చేశాడు. గత వారం రోజులుగా అదే సోషల్ మీడియాలో అయితే ఒక ట్రెండ్ అవుతుంది, వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జయం రవి కూడా కెనిషా రిలేషన్ లో ఉన్నట్లుగా ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈ నేపథ్యంలోనే కెనిషాను ఉద్దేశించి కూడా జయం రవి ఒక తాజాగా సుదీర్ఘ పోస్ట్ అయితే ఈ రోజు షేర్ చేయడం జరిగింది. కెనిషా ఎంతో మంచి వ్యక్తి అని అన్నారు, ఆమె గౌరవ మర్యాదలు కూడా దక్కాలన్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ కూడా తన వ్యక్తిగత జీవితం పైన కొంతమంది దృష్టి సారించడం కూడా బాధగా ఉందన్నారు. తన మౌనం బలహీనత కాదని కూడా తెలపడం జరిగింది. అయితే హార్డ్ వర్క్ తో నా కెరీర్ ని నిర్మించుకున్న వ్యక్తిగత లాభం చౌకబారి సానుభూతి పొందడం కోసం నా గత వివాహ బంధాన్ని అయితే నేను ఎప్పటికీ ఉపయోగించను, నా వరకు ఇదేం ఆట కాదు, ఇది నా జీవితం. అయితే చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్న గౌరవప్రదంగా ఈ ప్రయాణాన్ని అయితే కొనసాగించడం జరుగుతుంది. మానసిక ఎమోషనల్ ఆర్థికపరమైన వేధింపుల నుంచి అయితే నేను కోలుకున్నాను. ఇన్నేళ్లుగా నా తల్లిదండ్రులు కూడా నేను కలవలేకపోయాను. వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవడానికి కూడా నేను ఎంతో ప్రయత్నించా, కానీ అది నిలబడలేదు. ఎట్టకేలకు నేను ధైర్యం చేసి ఆ జీవితం నుంచి అయితే బయటికి వచ్చాను. విడాకుల నిర్ణయంపై ఇప్పటికే కుటుంబ సభ్యులు మరియు అభిమానులతో మాట్లాడే ఈ విషయం గురించి కూడా మౌనంగా ఉండడం కూడా తప్పేనని అర్థమైంది.
అయితే ఇటీవల ఒక కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్న తర్వాత కూడా నన్ను తక్కువ చేసేలా ఎన్నో అసత్య ప్రచారాలు సోషల్ మీడియా కావచ్చు, బయట కూడా కూడా ఖండిస్తున్నా నేను. ఎందుకంటే నిజాన్ని నేను విశ్వసిస్తున్నాను. తప్పక మా ఇద్దరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా నమ్ముతున్నాను. ఆర్థిక లాభం, ప్రజల సానుభూతి పొందడం కోసం నా పిల్లలని ఒక సాధనంగా వాడుకోవడం చూస్తుంటే నాకు ఇప్పటికీ ఎంతో బాధగా ఉంది. నా పిల్లలు ఎప్పుడు క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని అయితే నేను ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటున్నాను. అయితే నా భార్య కుటుంబం కోసం అన్ని విధాలుగా సపోర్ట్ చేశా. కాకపోతే ఈ టైంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైన తర్వాత కూడా ఆర్తి నుంచి నేను విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ, అంతేగాని నా పిల్లల్ని అయితే నేను ఎప్పుడు వదిలేయాలని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళ కోసమే జీవిస్తున్నానని కూడా జయం రవి తెలపడం జరిగింది. అయితే కెనిషా గురించి మాత్రం తెలియజేస్తూ, స్నేహితులుగానే మా పరిచయం మొదలైంది. జీవితంలో నిరాశ, కన్నీళ్లు, బాధ మిగిలిన సమయంలో కూడా ఆమె నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచింది. కట్టు బట్టలతో ఒక రాత్రి వేళ ఇంటి నుంచి బయటికి వచ్చే సమయంలో తానే నాకు అండగా నిలిచింది. ఆ టైంలోనే మేము అర్థం చేసుకున్న ఆమె ఎక్కడ వెనకాడలేదు. ఆమె ఒక అందమైన భాగస్వామి అయినప్పటికీ ఆమె వృత్తి గురించి ఎలాంటి అమర్యాదకమైన ప్రచారాన్ని నేనైతే అనుమతించాలనుకోవడం లేదు అని అయితే ఒక సుదీర్ఘ పోస్ట్ అయితే ఈ రోజు రాయడం జరిగింది. అయితే తాను విడాకులు తీసుకున్నట్లుగా గత ఏడాది జయం రవి కూడా ప్రకటించడం జరిగింది. అయితే విడాకుల గురించి కూడా తనని సంప్రదించకుండానే ఆయనే ప్రకటించారని చెప్పేసి కూడా తనైతే వాళ్ళ మాజీ భార్య సీరియస్ అవ్వడం జరిగింది ఆ టైంలో. ఎందుకంటే గత ఏడాది న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించినప్పటికీ ప్రస్తుతం విడాకుల కేసు అయితే విచారణలోనే ఉంది. వీరిద్దరు విడిపోవడానికి కూడా కెనిషానే కారణం అంటూ కూడా గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఇటీవల కెనిషా రవి ఓ పెళ్లి వేడుకకు కూడా కలిసి హాజరయ్యారు. వీళ్ళ ఫోటోలు కూడా సోషల్ మీడియా పరంగా ఏంటంటే చాలా హల్చల్ చేయడం జరిగింది. అయితే దీనిపై ఆర్తి అయితే స్పందించడం జరిగింది. ఆ ఫోటోలో తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు, అదేదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకు నా ఇన్స్టాగ్రామ్ ఖాతా పేరు కూడా ఆర్తి రవి అనే ఉంటుంది, నా అకౌంట్ పేరు. ఇప్పటికీ నాన్న అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా అని ఆర్తి అయితే స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు జయం రవి కూడా ఒక బాధ తృప్తంతో అయితే ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఈ కన్నీళ్లు మిగిలిన సమయంలోనే కెనిషా సపోర్ట్ ఉంది నాకు అని చెప్పేసి కూడా జయం రవి తెలియజేయడం జరిగింది. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గత కొంతకాలంగా ఈ ఏదైతే సింగర్ కెనిషాకి సంబంధించి జయం రవి రిలేషన్లో ఉన్నటువంటి వార్తలు కూడా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. సో ప్రజెంట్ అయితే జయం రవి అయితే చెప్తూ ఉన్నారు, సింగర్ కెనిషా గత కొంతకాలంగా నాతో అనుకోని వరంగా వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే అండ్ తనకు దక్కాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి గౌరవాలు అన్నీ కూడా దక్కాలి. తనకి ఇలాంటి రూమర్స్కి తను కరెక్ట్ కాదు, తను అర్హత కాదు, తను అనర్హత అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారు. అలాగే సింగర్ కెనిషాకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రస్తావన తీసుకురావటం కూడా ఒక ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇంట వైరల్ అవుతోంది, సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో రిలేషన్ ఉందని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అవును అని, కొంతమంది నిజము అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వారం కిందట ఒక పెళ్లిలో హాజరవ్వటం, వీళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్లికి గెస్ట్గా వెళ్ళటం, ఇలా జరిగినటువంటి నేపథ్యంలో ఈ పుకార్లు వచ్చినటువంటి నిజమే అని చెప్పి, ఇదే నిజం అని చెప్పి చాలామంది భావించారు. కానీ ఇవాళ అఫీషియల్గా ఆయన డిక్లేర్ చేయటం, అలాగే తన మాజీ భార్యకు సంబంధించి కూడా ఆయన పోస్ట్ పెట్టడం అనేది నిజంగా సంచలనంగా ఒక మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంది. అంటే గత కొంతకాలంగా కెనిషాతో రిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఫ్యామిలీ పైన ఇలాంటి దుష్ప్రచారాలు ఒక సోషల్ అకౌంట్లో, సోషల్ పోస్ట్లో ఎంతోమంది ఫాలోవర్స్ ఉంటారు, ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతోమంది తనని అభిమానించే వాళ్ళు కూడా యాజ్ ఎ హీరోగా ఎంతోమంది అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇట్లా అంతర్గతంగా ఉన్నటువంటి రిలేషన్లో ఉన్నటువంటి గొడవలు తీసుకురావటం, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, దీని పరంగా ఒక చట్టపరంగా ఏదైతే విడాకులు తీసుకుంటున్నామని అనుకున్నారో చట్టపరంగా వెళ్ళి వీళ్ళు విడాకులు తీసుకోవటం అనేది ఒక అండర్స్టాండింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇలా కోర్టుకు కేసు కోర్టులో ఉన్నప్పటికీ విడాకుల కోసం అప్లై చేసినప్పటికంటే ఈ తరుణంలో ఇలా ఇన్స్టాగ్రామ్లో తన భార్యపై, మాజీ భార్యపై ఇలా పోస్ట్ పెట్టడం అనేది నిజంగా అందరికీ కొంచెం ఏదో అబ్యూస్గా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ చూస్తూ ఉంటారు, తన భార్య గురించి అలా చెప్పడం అంటే అనేక రకాల కారణాల వల్ల విడిపోతూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. గత కొంతకాలంగా ఇది ఫ్యాషన్గా నడుస్తుంది, ఒక ట్రెండింగ్గా నడుస్తుంది. కొంతకాలం పెళ్లి చేసుకోవటం, చక్కగా తిరిగి రావటం, షికార్లు కొట్టడం అన్నీ అయిపోయిన తర్వాత వెంటనే విడాకులకు రావటం, ఇదంతా కూడా ఒక కామన్గా సెలబ్రిటీస్ అంతా కూడా చేస్తున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్గా మారిపోయింది. ఇలాంటి తరుణంలో మరికొత్త వార్త పుట్టుకురావటం అనేది నిజంగా ఒక సంచలనం అనే చెప్పాలి. జయం రవికి అలాగే సింగర్ కెనిషాకి మధ్య రిలేషన్ కొనసాగుతుంది, గత కొన్నాళ్ళుగా వీళ్ళు సహజీవనంలో ఉంటున్నారు అనే వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇది నిజం కాదు అని అందరూ అనుకున్నారు. ఇది ఒక ఆరోపణగా చూశారు.
పెట్టారు. కానీ ఇప్పుడైతే ఈ పోస్ట్తో ఒక 4 పేజీల పోస్ట్ పెట్టడం వెనుక నిజంగా ఏదో ఉంది అనేది మొత్తం క్లియర్ కట్గా జయన్ రవి మీద ఉన్నటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమని తేలిపోయాయి. అలాగే తన మాజీ భార్యకి సంబంధించి మనం చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో తన మాజీ భార్యకి సంబంధించి కలిసిమెలిసి ఉన్నటువంటి ఫొటోస్ కూడా మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. అలాగే ఇటు సింగర్ కెనీషాకు ఇటు జయం రవికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ బాంధభావ్యాలను కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదో పలు కారణాలు సమ్ రీజన్స్ వల్ల విడిపోవటం అనేది అయితే జరిగింది. కానీ ఇది ఆల్రెడీ చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తాను అని చెప్తున్నారు. కానీ తన మాజీ భార్యకు సంబంధించి మాత్రం అనేక రకాల ఆరోపణలు చేయటం నిజంగా ఒక అందరికీ కూడా కొంచెం ఇలా అనిపిస్తూ ఉంది. కొన్నాళ్ళుగా ఉన్నటువంటి ఈ సింగర్ కెనీషాకు సంబంధించి కూడా తన గౌరవప్రదంగా తన గురించి మనకి పోస్ట్ పెట్టడం అనేది కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పొచ్చు. రైట్, ఇప్పుడైతే ఈ మాజీ భార్యకు సంబంధించి తను కొన్నేళ్లుగా నన్ను ఆర్థికంగా దోచుకునే ప్రయత్నం చేస్తుంది. తన ఫ్యామిలీ తను వాళ్ళిద్దరూ కలిసి నన్ను నడి రోడ్డు మీదకి ఎక్కడ పడితే అక్కడ కోర్టులో అప్పు చేయటం, షూరిటీగా జయం రవిని పెట్టుకోవటం, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయటం, నన్ను మా ఇద్దరికి ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న రిలేషన్స్కి దానికి ఒక మీనింగ్లెస్గా అట్లా సర్వైవ్ అవ్వటం, ఇదంతా చూసిన తర్వాత మేము విడాకులు తీసుకుందాం అనుకున్నాము. కానీ చాలా రకాల టార్చర్స్ అనుభవిస్తూ ఉన్నాను. చాలా రకాల భావానికి సంబంధించి ఎన్నో మనోభావాలు దెబ్బతీసేలా తను ప్రవర్తించిందని చెప్తూ ఉన్నారు. డబ్బుల కోసమే నాతో ఉంది ఇన్ని రోజులు అని చెప్తున్నారు. అలాగే నా పిల్లల్ని కూడా కలవటానికి వెళ్దామన్నా కూడా పిల్లల్ని కనీసం కలవనీయకుండా చేస్తూ ఉంది. నా తల్లిదండ్రులను కూడా నేను ఆవిడ విషయంలో దూరం పెట్టాల్సి వచ్చిందని చెప్పి తన మాజీ భార్య గురించి కూడా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అయితే ఇప్పుడు ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది.